కవితను కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత వెళ్లినట్టుగా సమాచారం అందుతోంది. రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. కవితను కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టుకు హాజరుపరిచారు. కస్టడీకి కోరబోతున్నారు ఈడీ అధికారులు. మరి కోర్టు కస్టడీకి అనుమతిస్తుందా? కస్టడీకి అనుమతిస్తే ఎన్ని రోజుల పాటు కస్టడీలో తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఈ మేరకు కవితనైతే కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి కూడా సిద్ధంగా ఉన్నారు. గోపి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కాసేపటి క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం నుంచి కవితను ఇటు రౌస్ ఎవెన్యూ కోర్టుకి తీసుకురావడం జరిగింది. ఇది కస్టడీకి కోరబోతోంది కవితను. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముఖ్యంగా కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సౌత్ గ్రూప్ లో కీలక వ్యక్తిగా కవిత ఉన్నారు. సో 100 కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ద్వారా అందాయన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 3 and 4 కింద కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె శిక్షార్హురాలంటూ ముఖ్యంగా ఆమె అరెస్ట్ పత్రంలో పేర్కొనడం జరిగింది. సో ప్రస్తుతం నేను రౌస్ ఎవెన్యూ కోర్టు వద్ద ఉన్నాను. భారీ భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే కేజ్రీవాల్ కూడా ఈ లిక్కర్ కేసులో ఈడీ సమన్లకు సంబంధించి ఇటు కోర్టు వద్దకు వచ్చి వెళ్ళడం జరిగింది. తొలిసారి కేజ్రీవాల్ అలాగే కవిత రౌస్ ఎవెన్యూ కోర్టుకి రావడం జరిగింది. సో ప్రస్తుతం కవితనైతే ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం మీరు రౌస్ ఎవెన్యూ కోర్టు దృశ్యాలు చూస్తున్నారు. సో ఈ కోర్టులోనే ప్రస్తుతం కవిత ఉన్నారు. ఈ రౌస్ ఎవెన్యూ కోర్టుకు సంబంధించి గతంలో అనేక మంది సౌత్ గ్రూప్కు సంబంధించిన వ్యక్తుల్ని కోర్టులో హైదరాబాద్ అలాగే వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి తరలించి అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు ఏంటి, అలాగే ఎందుకు ఆవిడని అరెస్ట్ చేశారన్న విషయాల్ని జస్టిస్ నాగ్పాల్ ధర్మాసనం ముందు ఉంచడం జరుగుతుంది. సో కస్టడీకి కోరడం జరుగుతుంది. కస్టడీకి ఎన్ని రోజులు అనుమతిస్తారు అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. సో ఖచ్చితంగా కీలక దశకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేరుకుంది. వరుసగా ఈ కేసులో ఉన్న ప్రముఖులకి, రాజకీయ ప్రముఖుల్ని గడిచిన కొద్ది నెలలుగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గతేడాది మార్చ్లో ఈడీ కేసులో మనీష్ సిసోడియా ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. గతేడాది ఫిబ్రవరి 26న ఏడాది కాలం పూర్తయిపోయింది. సో సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అక్టోబర్ 4న గతేడాది సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అరెస్ట్ అయ్యారు. సో ముఖ్యంగా నిన్న మార్చి 15వ తేదీన కవిత అరెస్ట్ అయ్యారు. సో వరుసగా రాజకీయ ప్రముఖులు ఎవరైతే కీలక వ్యక్తులుగా ఉన్నారో, మొదట వ్యాపార భాగస్వాములు, వివిధ కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్లు, వీరంతా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరైతే పాలసీ మేకింగ్లో అవకతవకలకు పాల్పడ్డారో, ముఖ్యంగా ముడుపులు చెల్లించారో వాళ్ళు సిబిఐ కేసులో అలాగే ఈడీ కేసులో అరెస్ట్ అవుతూ వచ్చారు. ఆ తర్వాత 20 నెలల తర్వాత ఈ కేసు దర్యాప్తు 20 నెలలకు చేరుకుంది. 2022 ఆగస్టు 17 నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. సో 20 నెలల తర్వాత కవిత అరెస్ట్ అవ్వడం జరిగింది. సో కవితతో పాటుగా కేజ్రీవాల్ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఆమోదం వెనుక ముఖ్యంగా కేబినెట్లో ముఖ్యమంత్రి నేతృత్వంలో అన్ని నిర్ణయాలు జరుగుతాయి కాబట్టి సో కేజ్రీవాల్ కూడా ఇందులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికే 8 సార్లు కేజ్రీవాల్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన గైర్హాజరు వస్తున్న నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించడం జరిగింది ఈడీ. సో ఈరోజు సమన్ల విషయంలో కేసు మాత్రమే, ఏదైతే కేజ్రీవాల్కి ఇస్తున్న సమన్లను పట్టించుకోవడం లేదంటూ దాఖలైన కేసుకు సంబంధించి మాత్రమే కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది. కానీ పూర్తి కేసు నుంచి కేజ్రీవాల్కి బెయిల్ రాలేదు. సో ప్రస్తుతం కేజ్రీవాల్ని కూడా కస్టడీ కోరుతున్నామని చెప్పి ఈడీ తరపు న్యాయవాది రాజు రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తిని కోరడం జరిగింది. సో న్యాయమూర్తి అనుమతితో కేజ్రీవాల్ అయితే కోర్టు నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎందుకు ఈడీ సమన్లు ఇస్తుంది కేజ్రీవాల్కి అన్న అంశానికి సంబంధించి కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తున్నారు. ఈ కేసు అనంతరం కవితను అరెస్ట్ చేసుకున్న అంశానికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రకు సంబంధించిన అంశాలు, రిమాండ్ రిపోర్ట్లో ఏమేమి పేర్కొన్నారో అవన్నీ కూడా మరి కాసేపట్లో బయటకు రాబోతున్నాయి. కస్టడీకి కోరబోతున్నారు కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ కేసులో ఎంత మొత్తం చేతులు మారింది, ఎవరి ద్వారా అందించారు అన్నది ఇప్పటికే వివిధ
ముఖ్యంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులు అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి సమాచారం ఉంది. కవితను కూడా గతంలో ఇన్వెస్టిగేట్ చేశారు. 3 రోజుల పాటు ఆమెను ప్రశ్నించడం జరిగింది. సో అప్పుడు తీసుకున్న ఆధారాలు, ఆ తర్వాత కవితకు అరెస్ట్ కావడానికి గల కారణాలు, అలాగే ఎవరెవరు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను అరెస్ట్ చేశారు, అందులో వాస్తవం ఎంత అన్న విషయాన్ని కవిత ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో కవితను ప్రశ్నించడం జరుగుతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో. సో కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కోసం కస్టడీకి కోరబోతున్నారు. అది వారం రోజులు కోరుతుందా లేక 5 రోజులు కోరుతుందా, మ్యాక్సిమం 10 days వరకు కస్టడీ తీసుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా దాన్ని ఎక్స్టెండ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్కి కూడా పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈడీ ఏ అంశాలు చెప్తుంది అనేది ఉత్కంఠగా మారింది. అలాగే తమ అరెస్ట్ని కూడా ఇటు ఖండిస్తున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు. అలాగే కవిత అరెస్ట్ చట్టవిరుద్ధం అని చెప్పి కూడా అంటున్నారు. కాబట్టి సో ఈ రిమాండ్ రిపోర్ట్ని అలాగే కస్టడీకి కోరడానికి కూడా వ్యతిరేకించబోతున్నారు కవిత తరపు న్యాయవాదులు. అలాగే ఫర్దర్గా బెయిల్ అప్లికేషన్ కూడా కవిత తరపు న్యాయవాదులు ఈరోజు మూవ్ చేసే అవకాశం కనిపిస్తోంది. గోపి, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ ఆమె సోదరుడు కేటీఆర్ కూడా ఈడీ అధికారులను ప్రశ్నించారు. సుప్రీంకు మాట ఇచ్చి తప్పారంటూ కూడా ఆయన నిలదీశారు. మరి దీనికి ఈడీ నుండి ఎటువంటి సమాధానం వస్తుంది? మరోవైపు ఎన్ని రోజుల పాటు ఈడీ అధికారులు కవితను కస్టడీ కోరబోతున్నారు? మరోవైపు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కావాలనే కుట్ర చేశారు, కవితను జైలుకు పంపించాలని, ఈ విధంగా అంతా కూడా కుట్ర పన్నారంటూ ఇక్కడ నిరసన కూడా వ్యక్తమవుతోంది. సో ఏం జరగబోతోంది? ఎస్, కస్టోడియల్ ఇంట్రాగేషన్ కోసం కవితను మ్యాక్సిమం మొదటిసారి వారం రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కేసు దర్యాప్తుకి కవిత సహకరించకపోతే దాన్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. 2 weeks వరకు మ్యాక్సిమం కస్టడీ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో మొదట అయితే వారం రోజులు అడిగే అవకాశం ఉంటుంది. సో వారం రోజులు అడిగితే వారం రోజులు కోర్టు కస్టడీకి ఇస్తుందా లేక 5 రోజులు లేదా 3 రోజులకి సమయాన్ని కుదిస్తుందా అనేది మాత్రం మనకి కోర్టు ఆర్డర్ ఉత్తర్వుల తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసలు కస్టడీకి ఇస్తుందా లేదా అనేది కూడా, ఎందుకంటే ఈ అరెస్టే అక్రమం, చట్టవిరుద్ధంగా చేశారు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. అయినప్పటికీ కూడా మాకు అక్కడ అష్యూరెన్స్ ఇచ్చి ఎటువంటి బలవంతపు చర్య తీసుకోమని చెప్పి గతంలో September 15th, 2023 అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ దాన్ని తప్పి సోదాలంటూ ముందస్తుగా ఒక ప్లాన్డ్గా ఈ అరెస్ట్ జరిగిందన్న విషయాన్ని కూడా, అరెస్ట్ జరిగిన తీరును కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అసలు ఈ అరెస్టే చెల్లదు, ఈ అరెస్ట్ చట్టవిరుద్ధం అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం ఉంది. కాబట్టి సో సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్లో కూడా ఈ కేసు ఉంది. కాబట్టి సో కోర్టు కవిత అరెస్టు పైన వెంటనే జోక్యం చేసుకుని ఏమైనా ఉత్తర్వులు ఇస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మంగళవారం రోజు కవిత మహిళల ఈడీ విచారణకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఆ రోజు మంగళవారం రోజు విచారణ రాబోతోంది, March 19. కాబట్టి సో అప్పటి వరకు వేచి చూడాలని చెప్పి ఏమైనా కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు ఉపశమనం ఇస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన చేస్తున్న పరిస్థితి, దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అవుతున్నాయి అన్న అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇటు కవిత తరపు న్యాయవాదుల వాదనలు కూడా కీలకం కాబోతున్నాయి. ఏ విధంగా ఈ అరెస్ట్ జరిగింది, ట్రాన్సిట్ వారెంట్ తీసుకోకుండా తీసుకొచ్చారన్న ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి సో ఆ అనుమతులు ఉన్నాయన్నది కోర్టుకి ఈడీ అధికారులు చూపిస్తారా? ఎందుకంటే ట్రాన్సిట్ వారెంట్ అనేది ఇటు కేటీఆర్ ఇతరులకు చూపించలేదు, కానీ అధికారుల వద్ద ఉండి కోర్టుకు చూపించే అవకాశం ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. కాబట్టి కోర్టు ముందు ఆ వారెంట్ చూపిస్తారనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. సో ఏదేమైనప్పటికీ కవిత కస్టోడియల్ ఇంట్రాగేషన్కి సంబంధించి కస్టడీ ఎన్ని రోజులు ఇస్తారు, లేదా ఈ అరెస్ట్ని పరిగణలోకి తీసుకుంటారా, లేదా కవితకు ఉపశమనం దొరుకుతుందా, అసలు ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. రైట్ గోపి, 19 వరకు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది ఈ కేసు విచారణ. అయితే సుప్రీంకోర్టు 19కి వాయిదా వేసింది. మరి ఈ 3 రోజుల సమయంలో ఏం జరగబోతోంది? సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చే ఈ 3 రోజుల పాటు ఈడీ అధికారులు కస్టడీకి తీసుకుంటారా, ఎన్ని రోజుల పాటు కస్టడీకి తీసుకుంటారు, ఇవన్నీ కూడా చాలా ఉత్కంఠగా మారాయి.